ఆఫ్టర్ ఏ లాంగ్ టైం ఆల్మోస్ట్ 9 నెలల తర్వాత అసెంబ్లీకి వచ్చారు కేసీఆర్. కానీ కేవలం 5 నిమిషాలు మాత్రమే సభలో ఉన్నారు. ఉన్నట్లుండి సార్ అసెంబ్లీకి ఎందుకు వచ్చినట్లు? జనవరి 2 నుంచి జరిగే చర్చల్లో గులాబీ దళపతి పాల్గొంటారా? జస్ట్ అటెండెన్స్ కోసమే అసెంబ్లీకి వచ్చి వెళ్లారా? కాంగ్రెస్ సర్కార్ పై అటాక్ ప్లాన్ చేస్తున్నారా? కేసీఆర్ అసెంబ్లీకి రావడంపై జరుగుతున్న చర్చ ఇది. ఇంతకు సార్ ఇలా వచ్చి అలా ఎందుకు వెళ్ళినట్లు? ఏదైనా వ్యూహం ఉందా? అసెంబ్లీకి సార్ అటెండెన్స్ గా అటాక్ ప్లాన్ ఉందా? 9 నెలల తర్వాత అసెంబ్లీకి వచ్చిన కేసీఆర్ ఇలా అసెంబ్లీకి వచ్చి అలా వెళ్లిపోయిన గులాబీ బాస్. కేవలం 5 నిమిషాలు మాత్రమే సభలో ఉన్న కేసీఆర్. సభలో కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించిన సీఎం రేవంత్. జనవరి 2 నుంచి జరిగే సెషన్ కి కేసీఆర్ వస్తారా? మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి ఇలా వచ్చి అలా వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. శాసనసభలో గులాబీ బాస్ కేవలం 5 నిమిషాలు మాత్రమే ఉండి వెళ్లిపోవడం చర్చనీయాంశమవుతోంది. మిగతా సభ్యుల అందరికంటే ముందుగానే కేసీఆర్ వెళ్లి తన చైర్లో కూర్చున్నారు. సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీ హాల్లోకి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ దగ్గరికి వెళ్లి బాగున్నారా అని సీఎం పలకరించగా తిరిగి బాగున్నాను అంటూ రేవంత్ కు కేసీఆర్ సమాధానమిచ్చారు. సీఎం తర్వాత పలువురు మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు కూడా కేసీఆర్ దగ్గరికి వెళ్లి పలకరించారు. ఆ తర్వాత సభ ప్రారంభం కాగానే కొద్దిసేపు మాత్రమే సభలో ఉన్న కేసీఆర్ తర్వాత మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు బయటికి వచ్చారు. తర్వాత అసెంబ్లీ నుంచి తిరిగి నందినగర్ నివాసానికి వెళ్లిపోయారు గులాబీ బాస్. చాలా కాలం తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి రావడంతో రాజకీయ వర్గాలతో పాటు సామాన్య జనంలోనూ ఉత్కంఠ నెలకొంది. దాదాపు 9 నెలల తర్వాత కేసీఆర్ అసెంబ్లీకి వచ్చారు. అందులోనూ వారం రోజుల ముందే తెలంగాణ భవన్ కు వచ్చి పార్టీ నేతలతో మీటింగ్ పెట్టి కాంగ్రెస్ సర్కారుపై యుద్ధం ప్రకటించారు గులాబీ బాస్. కృష్ణా జలాలు, పాలమూరు, రంగారెడ్డి ఎత్తిపోతల విషయంలో రేవంత్ సర్కారును వదిలిపెట్టే ముచ్చటే లేదని హెచ్చరించారు. దీంతో రాజకీయ వేడి రాజుకుంది. ఇంతలోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం. తొలి రోజు అనూహ్యంగా కేసీఆర్ సభకు రావడంతో పొలిటికల్ ఇంట్రెస్టింగ్ గా మారింది. ఈసారి అసెంబ్లీ సమావేశాలు హాట్ గా జరుగుతాయని అంతా భావిస్తున్నారు. అందుకు తగ్గట్లే కేసీఆర్ తొలి రోజు ఇలా అసెంబ్లీకి వచ్చి అలా వెళ్లిపోవడం చర్చకు దారితీస్తోంది. అసలు కేసీఆర్ ఎందుకు అసెంబ్లీకి వచ్చినట్లు? 5 నిమిషాలు మాత్రమే సభలో ఉండి మళ్లీ ఎందుకు వెళ్లిపోయారన్న డిస్కషన్ మొదలైంది. కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ సీఎం రేవంత్ రెడ్డి నుంచి మొదలు మంత్రులు, కాంగ్రెస్ నేతలు సవాళ్లు విసురుతూ ఉన్నారు. సార్ సభకు రావాల్సిన టైంలో వస్తారంటూ బీఆర్ఎస్ నేతలు కౌంటర్లిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు కేసీఆర్ సభకు అటెండ్ అవుతారన్న టాక్ ఓవైపు వినిపిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇదే అంచనాతో ఉన్నారన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. కేసీఆర్ సభకు వచ్చి కృష్ణా జలాలు, పాలమూరు ఎత్తిపోతలపై చర్చలో పాల్గొంటారని భావిస్తున్నారట. అందుకే సీఎం మంత్రులకు డైరెక్షన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. నీటి లెక్కల విషయంలో జాగ్రత్త, ఏమాత్రం తడబడకుండా ప్రతిపక్షం ప్రశ్నలకు ధీటుగా జవాబు ఇవ్వాలని అమాత్యులకు దిశానిర్దేశం చేశారు రేవంత్. అయితే జనవరి 2 నుంచి అసెంబ్లీలో అంశాల వారీగా చర్చ పెట్టేందుకు రెడీ అవుతోంది సర్కార్. ఈ క్రమంలో కేసీఆర్ సభకు హాజరవుతారా? అటెండెన్స్ కోసం మాత్రమే సభకు వచ్చి వెళ్లారా అన్నది ఎవ్వరికీ క్లారిటీ రావడం లేదు. అయితే ఇప్పట్లో కేసీఆర్ తప్పకుండా అసెంబ్లీకి హాజరు కావాల్సిన అవసరం లేదని, ఆయన అటెండెన్స్ కూడా అంత ఇంపార్టెంట్ ఏం కాదని అంటున్నారు. అయినా కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు వచ్చారు అన్నదే చర్చ. అటెండెన్స్ కోసం కాదంటే కేసీఆర్ సభకు రావడం వెనుక ఏదో వ్యూహం ఉందన్న టాక్ అయితే వినిపిస్తోంది. అసలు కేసీఆర్ మనసులో ఏముంది? ఇలా అసెంబ్లీకి వచ్చి అలా ఎందుకు వెళ్లిపోయారు? ఆయనది స్ట్రాటజీనా లేదంటే మామూలేనా అన్నది ఇటు అధికార కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నేతలకు ఏమాత్రం అంతు చిక్కని పరిస్థితి. మరో 2 రోజులైతే కేసీఆర్ సభకు హాజరుపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ గులాబీ బాస్ సభకు వస్తే మాత్రం
అధికార కాంగ్రెస్ కు చుక్కలే అంటూ హోరెత్తిస్తోంది బీఆర్ఎస్ సోషల్ మీడియా.